వెల్కమ్ టు మహావిద్య న్యూస్. మున్గోడు మండల కేంద్రంలోని శ్రీ 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 ప్రాచీన శివరామ ఆలయ క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలను మున్గోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలకు రమాదేవి నరసింహగౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంను కనుల విందుగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి మున్గోడు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి శ్రీ సీతారాముల భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం పొందారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మున్గోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ దంపతులను ఘనంగా సన్మానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ పాలకు రమాదేవి నరసింహగౌడ్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శివరామ క్షేత్ర ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పాలవాయి చెన్నారెడ్డి, ఎడవెల్లి సురేష్ కుమార్, మాజీ చైర్మన్ పాల్వాయి యాదగిరి రెడ్డి, ఆలయ కమిటీ మాజీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. श्वेतवर्णाय नमः विघ्ननिवारकाय नमः पंचमकृताय नमः निरामयाय नमः सर्वाभिष्टप्रदाय गणाधिपति देवताय नमो नमः घण्टानादं समर्पयामि।
ఓకే, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మునుగోడులోని ప్రాచీన క్షేత్రమైనటువంటి శ్రీ శివరామ ఆలయం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పెద్దలందరి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాఘోపాల్ రెడ్డి గారు, ధర్మపత్ని లక్ష్మి గారు కూడా రావడం మాకు ఆనందాన్ని కలిగించింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా రాములవారి కళ్యాణాన్ని నిర్వహించుకుంటాం. మరి వచ్చేసినటువంటి భక్తులకి అందరికీ కూడా శ్రీ సీతారాముల ఆశీర్వచనాలు కలుగుగాక. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కళ్యాణం ఈ ప్రాచీన శివరామ ఆలయంలో చాలా రోజులుగా మేము కళ్యాణం జరుపుకుంటున్నాము. సందర్భంగా ఈసారి రాజగోపాల్ సార్ మేడం కూడా వచ్చి కళ్యాణంకి పాల్గొన్నారు. భక్తులు అందరూ విచ్చేసిండ్రు. అందరికీ నా శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా మునుగోడు గ్రామ ప్రజలకు మరి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం శ్రీ ప్రాచీన శివరామ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు, కళ్యాణోత్సవాలు జరిపించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరంలాగా అభివృద్ధి పథంలో ఈ కళ్యాణోత్సవం కావాలని కోరుకునే వ్యక్తుల్లో మేము కూడా ఒకరిమి. ఇంకా అభివృద్ధి పథకంలో మునుగోడు ప్రజల సహకారంతో ఈ కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కళ్యాణోత్సవానికి మనకు స్థానిక శాసనసభ్యుడు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సతీమణి వచ్చి ఈ యొక్క ఉత్సవాలకు పాల్గొని మాకు చైతన్యపరిచేందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క కళ్యాణానికి వచ్చినటువంటి సహకరించిన మా యొక్క వార్డు మెంబర్లు, మా యొక్క సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమం చేరడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక ఆలయం అనేది దాదాపు 30-40 సంవత్సరాలు ఉన్నది, మునుగోట్లో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమాత్రము భేషాల పోకుండా సీతారామ కళ్యాణం కానీ ఏదే కానీ దేవాలయాలకు మిగతా వ్యవస్థలు తీసుకురాకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించి అందరి సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో ఈ యొక్క ఆధ్యాత్మికత పెంచాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వచ్చి అన్నపార్థ తీసాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి, గ్రామ ప్రజలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే రాబోయే సంవత్సరాలు కూడా ఈ యొక్క దేవాలయం దినదిన అభివృద్ధి చెంది ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటూ, దీని అభివృద్ధిలో మేము కూడా శాశ్వతలు సహకరిస్తామని, మరియు రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రాకారాలు మిగతా కార్యక్రమాలు చేపడతామని మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు మనకు ప్రామిస్ చేయడం జరిగింది. సహకారంతో నేను దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తుంటూ ఈ మునుగోడు గ్రామ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మునుగోడు గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ ప్రాచీన శివరామ ఆలయంలో ప్రతి సంవత్సరము శివరాత్రి కార్యక్రమాలు కానీ, శ్రీరామనవమి కార్యక్రమాలు కానీ అంగరంగ వైభవంగా చాలా మంచిగా జరుగుతాయి. ఇక్కడ పాలకూరి నరసింహ గారు, రమాదేవి గారు నేను చూడగా ఒక 15 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా బాగా కార్యక్రమాలు జరుపుతున్నారు.
ఈ ఉత్సవాలకు మేము కూడా ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తున్నాము. ఇక్కడ కార్యక్రమాలు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఆ! హ్మ్. ఇక హ్మ్. న న నేను ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రికి గరుడ ముద్ద కార్యక్రమం నేను నిర్వహించడం జరుగుతుంది. శివరాత్రికి గానీ, శ్రీరామనవమికి గానీ ప్రతి సంవత్సరం ఇది గరుడ ముద్ద కార్యక్రమం నేను వేయడం జరుగుతుంది. మా తాతయ్యల కాలం నుండి మేము ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఆహ్, హ్మ్. ఈ ఆనవాయితీ అలాగే మేము భవిష్యత్తులో ఎప్పటికీ ఈ కార్యక్రమం మేము మంచిగా జరుపుకుంటాము. ఇక్కడ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ సతీమణితో వచ్చి ఇక్కడ అందరినీ ఆనందింపజేయాలి. ప్రతి సంవత్సరము ఇక్కడ కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం మాకు కోఆపరేట్ చేస్తున్నారు. మా ఈ గుడి మాత్రం చాలా వృద్ధిలోకి వస్తుంది. చాలా అందరికీ ధన్యవాదాలు.